ఈ నెల 14వ తేదీ 15వ తేదీ మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి 14వ తేదీ 15వ తేదీ రాబోతున్నారు. దానిలో భాగంగా మా అధ్యక్షుడు పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజు గారు, అలాగే అనంతపూర్ అర్బన్ అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏవైతే మా పనులు ఉన్నాయో అవన్నీ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. దానిలో ఫస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే ఫుడ్ అయితే ఏమి, అలాగే ఇక్కడ మౌలిక వస్తువులు అయితే ఏమి, 2 days ప్రోగ్రాం కాబట్టి 14, 15వ తేదీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అలాగే మా కార్యకర్తలు మీటింగ్ ఉంటుంది కాబట్టి పార్టీలో ఉండే సీనియర్ లీడర్లు అలాగే కార్యకర్తలతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇంటరాక్ట్ అవుతున్నారు. దాదాపు అంటే 14వ తేదీ మధ్యాహ్నానికి అనంతపూర్ పుట్టపర్తి చేరుకొని అక్కడి నుంచి ఆర్డిటి బత్తలపల్లి స్టేడియం విజిట్ చేయడం జరుగుతుంది. దేనికంటే ఎఫ్ఆర్సిఎస్ తెప్పించిన ఘనత మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. దేనికంటే మేమంతా అనంతపూర్ జిల్లా నుంచి అంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మాకు ఆర్డిటి చేయించాల్సిందే మీరు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే అమిత్ షా గారుని ఫాలోఅప్ చేసింది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. అంటే దాదాపు అంతా అంటే ఎఫ్ఆర్సిఎస్ పునరుద్ధరించరు అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళంతా ట్రై చేసి వదిలేశారు. కానీ మా యువ నాయకుడు ఏది పట్టుబట్టినా కానీ మా ముఖ్యమంత్రి అయితే ఏమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి ఎఫ్ఆర్సిఎస్ని పునరుద్ధరించడం జరిగింది. ఈరోజు ఆర్డిటి హాస్పిటల్స్ అయితే ఏమి, అలాగే అక్కడ విద్యా వసతులు అయితే ఏమి అనేకమంటే ఆల్మోస్ట్ 6,000 మంది పిల్లలకు పైగా ఎవరి ఇయర్ ఆర్డిటి సంస్థ చదివించడం జరుగుతుంది. దాదాపు లక్షల మందికి వైద్య సదుపాయం ఫ్రీగా కల్పించడం జరుగుతుంది. 60 ఏళ్ళుగా ఆర్డిటి సేవలు అనంతపురం జిల్లాలో అందుతున్నాయి. అలాంటి ఆర్డిటి సేవల్ని ఎఫ్ఆర్సిఎస్ మళ్ళీ పునరుద్ధరించిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఇలాంటి సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనంతపురం జిల్లాకు రాబోతున్నారు, మా అర్బన్ నియోజకవర్గానికి రాబోతున్నారు కాబట్టి స్వాగత ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. అలాగే మా క్యాడర్తో దాదాపు 1,500 మంది క్యాడర్తో మెయిన్ క్యాడర్తో అందరితో సీనియర్ నాయకుల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల వరకు ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మా బూత్ కన్వీనర్లు కానీ తర్వాత సీనియర్ నాయకులు కానీ సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే స్వాగత ఏర్పాట్లు కానీ బ్రహ్మాండం చేసి మర్చిపోయిన విధంగా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో స్వాగత ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.